అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్. మా ఛానల్కి మరొకసారి అందరికీ పునఃస్వాగతం. మా ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈనాటి చర్చ పగ, ప్రతీకారం, ప్రతీకార వాంఛ. దాన్ని మనం గ్రడ్జ్ అంటాం. అంటే మనకి ఎవరైనా నష్టం కలిగించినప్పుడు, మన లక్ష్య సాధనలో ఏదైనా ఆటంకాలు ఎవరైనా క్రియేట్ చేస్తే వారి మీద మనకి ఒక కసి, పగ అది వస్తుంది సర్వసాధారణది. అయితే అది పెంచుకుంటూ పోతూ ఉంటాం. అది పెంచుకుంటూ పోతూ ఉంటే అది ఒక మానసిక దౌర్బల్యానికి లెక్క వస్తుంది. అది మన ఆరోగ్యం మీద చాలా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది మనము డెఫినెట్ గా దాన్ని హోల్డ్ చేసుకోకూడదు. యూ షుడ్ నాట్ హోల్డ్ ఇట్. దాన్ని ఏదో ఒక దీంట్లో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి వాటి విషయాల గురించి ఇప్పుడు మనము చర్చిద్దాం. ఈ పగ, ప్రతీకారం మీ పట్ల చెడుగా ప్రవర్తించారని మీరు భావించే వ్యక్తి పట్ల కోపం మరియు అయిష్టత ఒక్క బలమైన భావనే ఈ పగ. ముఖ్యంగా ఇది చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అదే పెద్ద ప్రమాదకరం. పగ యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలంటే, పగలు ఈ అనేక రకాల పగలు ఉంటాయి. కేవలం కోపాన్ని లేదా పగని పెట్టుకోవడమే కాకుండా, వ్యక్తులు ఎందుకు ఇలా పగ పెట్టుకుంటామంటే మన సరిహద్దుల్ని నిర్ధారించుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి, మరియు మన న్యాయ యొక్క భావాన్ని కొనసాగించడానికి. నాకు రైట్ ఉంది కదా, నేను నా ప్రవర్తన సరిని నాకు అనుగుణంగా తీసుకెళ్తూ ఉంటే వీళ్ళెవరి మధ్యలో మనకి అనేటటువంటి ధోరణిలో ఈ కోపము, పగ ఒక మార్గంగా మనకి పనిచేస్తాయని ఊహించుకుంటాం అన్నమాట. అయితే ఇందులో పగల్లో 2 రకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన పగల మధ్య భేదం మనం గుర్తించాలి. పగ అస్తమానం చెడేం కాదు. చూద్దాం, కొన్ని ఉదాహరణ తీసుకుంటూ తెలుస్తుంది. అన్ని పగలు సమానంగా సృష్టించబడవు, మనకు తెలిసిందే. కొన్ని పగలు సమర్థించబడవచ్చు మరియు ఉత్పాదక ప్రయోజనాన్ని అందిస్తాయి. మరికొన్ని అహేతుకంగా లేదా హానికరంగా ఉంటాయి. భావోద్వేగ శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన మరియు అనారోగ్య పగల మధ్య తేడాను గుర్తించడం, నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఉదాహరణకి, మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో పార్టిసిపేట్ చేశారు. వారికి సెలక్షన్ వచ్చింది, మీకు రాలేదు. అంతటితో వాళ్ళు ఎవరైనా వాళ్ళ తరఫు వ్యక్తులు కానీ వాళ్ళు కానీ హ్యూమిలియేట్ చేయొచ్చు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయొచ్చు, నిందించవచ్చు. నీకేందిరా బాబు, వాడు చూడు ఎంత ప్రమాణంగా సెలెక్ట్ అయ్యాడు, ఎప్పుడు ఇంతే, ఇదేదో 3వ ఛాన్స్ నీకు, ఇలా ఒక రకమైనటువంటి ఇది చేస్తారు. సో ఇప్పుడు మనకి ఒక రకమైనటువంటి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఎలా అయినా సరే నెక్స్ట్ ఛాన్స్లో, ఇమ్మీడియట్ ఛాన్స్లో ఎలా అయినా సరే మనము ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని కొట్టాలి, విజయం సాధించాలి అనేటటువంటి చాలా ఏమంటారు దాన్ని, విపరీతమైనటువంటి ధోరణిలో ఉంటారు మీరు. అది మనకి ఒక ప్రొడక్టివిటీకి దారితీస్తుంది. అంటే వ్యక్తుల మీద మీకు పగేం లేదు. అరే, నేను ఎందుకు సాధించలేకపోయాను, నేను కరెక్ట్గా ప్రిపేర్ అవుతాను, ఈసారి ఎలాగైనా సరే విజయాన్ని చూపించి తీరుతా అనుకుంటారు చూడండి. అది ఆరోగ్యకరమైనటువంటి పగ. లక్ష్య సాధన కోసం ఒక పగ పట్టడం అంటే ఏంటి, ఎవరినో సాధించాలని కాదు, మీ కార్యశీలత నిరూపించుకోవడానికి, మీ శ్రమశక్తిని నిరూపించుకోవడానికి, మీ హార్డ్ వర్క్ నిరూపించుకోవడానికి. అది మనకి భావోద్వేగ శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైనటువంటి పగ పనిచేస్తుంది. కానీ అనారోగ్యకరమైనది ఏంటంటే, ఇతరుల మీద అనవసరమైనటువంటి పగని, ప్రతీకార వాంఛని డెవలప్ చేసుకోవడం. అది ప్రాబ్లం. ఎందుకంటే మీ ఫ్రెండ్ లేదా మిగతా వ్యక్తులు మిమ్మల్ని నిందించాలి, అవతల వాళ్ళతో అంటే కంపేర్ చేసి మిమ్మల్ని హీనస్థితిలో చూపించాలని వాళ్ళ ఉద్దేశం కాదు, మిమ్మల్ని ప్రేరేపించడం కోసం అనుకోవచ్చుగా. అదనమాట అనారోగ్యకరమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటి పగల మధ్య భేదం మనం గుర్తించాలి.
అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మనసులో పగ పెంచుకోవటం చాలా చాలా నష్టం. మీరు గమనించాలి. మన జీవితంలో ఎప్పుడు ఎవరో ఒకరు మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. జీవితం అంటేనే అంత. అవి మాటల రూపంలోనో చేతల రూపంలోనో ఉంటాయి. ఆ బాధకు కారణమైన వ్యక్తిపై కోపం తెప్పించుకోవటం సహజమే, కాదనలేదు. కానీ ఆ కోపాన్ని మనసులో పెంచుకుంటూ పోయి అది మనకే నష్టం. అలా అలా పెంచుకుంటూ పోతుంది. ఈ రోజు మనము మనసులో పగ పెంచుకోవటం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయి? రాంగ్ థింగ్స్ మనకి హ్యాపన్ అవుతాయి. డెఫినెట్ గా మన మానసిక ఆరోగ్యం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. చూద్దాం, చర్చిద్దాం. మొట్టమొదటిది మనశ్శాంతి దూరం అయిపోతుంది. ఏంటిది వీడు ఎలా అంటాడు, వాట్ ఈస్ దిస్ అని. అంటే మనసులో ఒక పగ ఉంటే మనం ఎల్లప్పుడూ మనశ్శాంతి ఉండదు. దాని మీదే దృష్టి, ఏదో చేయాలి, ఏంటి కూడా అంటాడా. గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం. కోపంగా ఉండిపోతే డెఫినెట్ గా ఆరోగ్యం కూడా చెడిపోతుంది. రెండోది, ఆరోగ్యం మీద ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. ఇందాక మనం చర్చిస్తున్నట్టే కోపము, పగ వంటి భావనలు మన రక్తపోటుని పెంచుతాయి. ఫిజియలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి, సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ ఆల్సో. అంటే సైకోసోమాటిక్ అంటాం, స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట. ఇవి రక్తపోటు పెరిగిపోతే గుండె జబ్బులకు దారితీస్తాయి. అంతేకాకుండా నిద్రలేమి, స్లీప్లెస్నెస్ వస్తుంది, ఇన్సోమ్నియా అంటాం, ఆందోళన, యాంగ్జైటీ, న్యూరోసిస్ వస్తుంది. అలాంటి సమస్యల్లో ఇరుక్కుపోతాం. మూడోది, సంబంధాలు డెఫినెట్ గా దెబ్బతింటాయి. ఎందుకంటే ఎవరితోనూ మనం సరైన రిలేషన్షిప్స్ పెంచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనసులో పగ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, తోటివారితో మంచి సంబంధాలు కొనసాగించలేం. ఎంతసేపు పగ, ప్రతీకార వాంఛ మన మనసులో అలా ఉడికిపోతూ ఉంటాం. ఎప్పుడు అనుమానాలు, చిరాకులు ఉంటూనే ఉంటాయి. నాలుగోది, క్షమించే గుణం కోల్పోతాం. నన్ను అందరూ నష్టపరుస్తున్నారు, కించపరుస్తున్నారు అని ధోరణి ఉన్నప్పుడు ఏంటంటే పగ పెంచుకుంటూ పోతుంది. అందువల్ల ఏమవుతుంటే మనసులోని క్షమించే గుణం నశించిపోతుంది. అంటే జస్ట్ ఫర్గివ్నెస్ అని, జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని. సో క్షమించడం అంటే ఎదుటి వ్యక్తి చేసిన తప్పును సమర్థించడం మట్టుకు కాదు. క్షమించేసామంటే వాడు అన్నది రైటే అని కాదు. కానీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే క్షమించడం వల్ల మన మనసులోని కోపాన్ని, పగని వదిలించుకొని ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అది జరగాలి డెఫినెట్ గా. క్షమించేసామంటే నోటి మాట ద్వారా కాదు, పూర్తిగా అది మనం అనుభవించాలి. క్షమించడం అనేది మనం అనుభవించి మన మనసులో కోపాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనకి చాలా ఆరోగ్యకరంగా. ఐదోది, జీవితంలో వృద్ధి ఆగిపోతుంది. ఇలా గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం, వాళ్ళ పగలు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వర్తమానంలో మనం ఏమీ సాధించలేం. ఎందుకంటే వాళ్ళ మీద పగేదో సాధించాలి, వాళ్ళ ప్రతీకార వాంఛతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట. ఫ్యూచరిస్టిక్ గోల్స్, లక్ష్యాల పట్ల మనకి ఒక రకమైనటువంటి ఒక పంథా ఏర్పరచుకోవడానికి ఒక సక్రమమైనటువంటి మార్గాన్ని వెతుక్కోలేకపోతుంటాం. కొత్తగా నేర్చుకోవాలని ఆసక్తి, జీవితంలో ముందుకు స్వాగతించాలి, మనం ముందుకు వెళ్ళేటటువంటి తత్వం అన్నీ పోతాయి, మరుగున పడిపోతాయి అనమాట. అయితే ఇలాంటి ఈ పగమన్నీ ఒక మానసిక దౌర్బల్యానికి గురి చేస్తుంది అని ఎలా తెలుస్తుంది? కొన్ని ట్రిగర్స్ ని గుర్తించాలి మనం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రిగర్స్. ఈ పగకి దారి తీసే నిర్దిష్ట ట్రిగర్స్ ను గుర్తించడం వల్ల వ్యక్తులు వారి భావోద్వేగ ప్రతిస్పందనల్ని బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నారు. పగ యొక్క భావాలను ఏది ప్రేరేపిస్తుందో అర్థం చేసుకోవాలి మనం. వ్యక్తులు వాటిని అలా చేస్తే కనుక మనకి మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యూహాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే ఏంటిది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? గ్రడ్జ్ ఎందుకు పెట్టుకుంటున్నాను నేను? ఏమిటి అందులో ఉన్నటువంటి విషయమే? ఎందుకు ఇలా జరిగింది అని ట్రిగర్స్ ని గుర్తించాలి. అంతేగాని ట్రిగర్స్ ని గుర్తించకుండా ఉంటే మనము మానసికంగా వాటిని తీసుకుని మనకే నష్టం వస్తుంది. అలాగే క్షమాపణ అన్నది చాలా ముఖ్యమైనటువంటి కళ, లైఫ్ స్కిల్. అది ఫర్గివ్నెస్. ఎంతసేపు అలా కోపం, క్రోధం, ఇతరుల మీద పగ పెట్టుకోవటం, దాన్ని అలా పట్టుకుని ఉండడం కొన్నిసార్లు మీకు ఎంపవర్మెంట్ కిందే ఉంటుంది. కొన్నిసార్లు సాధికారత, అంటే నేను నా బౌండరీస్ ఉండాలి, నన్ను ఎవడు నిందించేది, నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను కదా అని ఉండొచ్చు. కానీ క్షమాపణ అనేది కూడా సమానంగా విముక్తిని కలిగిస్తుంది. మీరు సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ ఫర్గివ్నెస్ మీ సైకలాజికల్ హెల్త్ ని ఎంతో కాపాడే ప్రయత్నం చేస్తుంది. పగను విడిచిపెట్టడం మరియు ఇతరులను క్షమించడం అనేటటువంటి నేర్చుకుంటే
ఒక గొప్ప మానసిక స్వేచ్ఛ, అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. బాధ, అనేక రకాల ఆవేదనలు, యాంగ్జైటీ అవన్నీ మనకి తొలగిపోయి మనకి అంతర్గత శాంతికి దారితీస్తుంది. గమనించండి. అలాగే మనము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కమ్యూనికేషన్ భావ ప్రకటనలో ఉంటే ఈ మనం పగ పెంచుకునే అవకాశం, అక్కడికక్కడే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. ఓపెన్ కమ్యూనికేషన్ అన్నమాట. అంటే ఫిర్యాదుల్ని నేరుగా మరియు నిర్మాణాత్మకంగా పరిష్కరించడం వల్ల పగలు పెరగకుండా మరియు నిరోధించవచ్చు. ఓపెన్ కమ్యూనికేషన్ ఫాలో అవుతున్న వ్యక్తులు ఏం చేస్తారంటే తమ భావాలను వ్యక్తీకరించడానికి, విభేదాలని పరిష్కరించడానికి మరియు ఆగ్రహాన్ని కలిగి ఉండకుండా ముందుకు సాగడానికి అనుమతిస్తుంది. ఓపెన్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఘర్షణ లేని వాతావరణం. మనం అక్కడికక్కడే ఏదైతే చర్చ జరిగిందో, విభేదం ఏదైనా వచ్చిందో అక్కడికక్కడే చర్చ ద్వారా మనం దాన్ని సమాప్తం చేసే అవకాశం వస్తుంది. తర్వాత సరిహద్దుల్ని సెట్ చేసుకోవాలి. అంటే మనము అందరితో బాగా ఉండాలనే మనస్తత్వం మంచిదే, కానీ అప్పుడప్పుడు యూ నీడ్ టు సెట్ యువర్ బౌండరీస్. అంటే ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్షిప్స్కి వెళ్ళాలి కదా. ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి మరియు భవిష్యత్తులో విభేదాలను నివారించడానికి స్పష్టమైన సరిహద్దుల్ని ఏర్పరచడం చాలా చాలా అవసరం. గమనించండి. దృఢంగా మరియు గౌరవప్రదంగా సరిహద్దుల్ని నొక్కి చెప్పడం వల్ల, నేర్చుకోవడం వల్ల వ్యక్తులు తమను తాము దుర్వినియోగం చేసుకోకుండా, ఇట్స్ యువర్ ఓన్ ప్రాబ్లం. అంటే పగని పెట్టేసుకోవడం యువర్ ప్రాబ్లం. అదర్స్ అలాగే ఇల్ట్రీట్ చేస్తూ ఉంటారు. సమాజం అంటేనే అంత. సో అందువల్ల మనం అది చూసుకోవాలి. ఆ జర్నీ మనం ఎక్కడో చోట ఆపాలి. మనం రక్షించుకునే ప్రయత్నం చేయడం ఏంటంటే ఇలాగా సెట్టింగ్ ది బౌండరీస్, హెల్దీ రిలేషన్షిప్స్ పెట్టుకుంటే గొప్పగా ఉంటుంది. పాజిటివ్ మైండెడ్ యాటిట్యూడ్ ఉండాలి. బ్రాడ్ మైండెడ్ యాటిట్యూడ్. చిన్న కుంచిత మనస్తత్వ ధోరణి ఉన్నప్పుడు ఇలా పగ ప్రతీకారాలు మనని వెంటాడుతూ విశాల దృక్పథం అవలంబించడం వల్ల వ్యక్తులు తమ మనోవేదనలను పునర్నిర్మించుకోవచ్చు. రీఆర్గనైజ్ యువర్ థాట్ ప్రాసెస్. మీ సైకలాజికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్, దాన్ని మళ్ళీ మనం రీడిఫైన్ చేసుకోవడానికి అవకాశం. అనవసరమైనటువంటి ఆగ్రహాన్ని వెడొచ్చు. ఇతరుల ప్రేరణలు మరియు ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోవటం, అలాగే పరిస్థితి యొక్క సందర్భం, కాంటెక్స్ట్ ఏంటి, తర్వాత అందులో ఇన్సైట్స్ ఏంటి, అవన్నీ కూడా మనము గమనించవచ్చు. ఇతరులు మనం ఎందుకు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించడానికి ఒక విశాలమైనటువంటి దృక్పథం చాలా దోహదం చేస్తుంది. మనకి మంచి సమస్యల పట్ల, ఘర్షణ వాతావరణం పట్ల ఒక సానుభూతిని ప్రోత్సహిస్తుంది. మనం సమర్థంగా దాన్ని ఎదుర్కొనే శక్తి మనకి దొరుకుతుంది. అలాగే సెల్ఫ్ రిఫ్లెక్షన్, స్వీయ ప్రతిబింబం పెరుగుతారు. అసలు చూడాలి, అసలు మనము రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎవరిది ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఏంటి, ఏం జరిగింది ఏంటంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఏం జరుగుతుంది అసలు? పగ పెట్టుకోవడం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగత ఎదుగుదలకు మరియు మానసిక శ్రేయస్కి ఆటంకం కలిగించేస్తూ ఉంటుంది. దగ్గర మనం చెప్పాం. సో సెల్ఫ్ రిఫ్లెక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఆత్మ పరిశీలన వల్ల ఏమవుతుందంటే, పాల్గొనడం వల్ల వ్యక్తులు సంఘర్షణలో వారి సొంత పాత్రను పరిశీలించుకోవడానికి, అంటే డీటెయిల్డ్గా పరిశీలించుకోవడానికి గత అనుభవాల నుండి నేర్చుకుంటారు. మరియు ఎక్కువ స్థితిస్థాపకత, రెసిలియంట్గా తయారు మరియు పరిపక్వతను పెంపొందించుకుంటారు. అంటే అరే మనం ఇదివరకు ఇలాగే తప్పు చేసాం, ఇది తప్పు, అలా చేయకూడదని సెల్ఫ్ రిఫ్లెక్షన్స్. అది చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిగా మనకి ఉంటుంది. అలాగే ఈ పాఠాలన్నింటినీ మన జీవితాల్లో నేర్చుకోవడం ద్వారా మనోవేదనల పట్ల ఆరోగ్యకరమైనటువంటి దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు. గమనించండి. బలమైన సంబంధాలను పెంపొందించుకోవచ్చు. హెల్దీ రిలేషన్షిప్స్, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, బాండేజ్, మరియు ఎక్కువ మానసిక స్థితిస్థాపకత పెంపొందించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది సైకలాజికల్ రెసిలియన్స్. ఎవరు మననేమి చేయకుండా కాపాడుకునేటటువంటి నార్మల్గా మనం చెప్తాం. లాస్ట్ ఒక ముగింపు మాట ఏంటంటే, జీవితం అంటే ఒక అందమైనటువంటి ప్రయాణం. ఇందులో రకరకాల వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దానిని పగ, కోపం వంటి భావాలతో పాడు చేసుకోకుండా క్షమించడం నేర్చుకుని ముందుకు సాగుదాం. అప్పుడే మన జీవితాల్లో సంతోషం, శాంతి లభిస్తాయి.
ఏమంటారు? గమనించండి. మీ సమయానికి చాలా కృతజ్ఞుడి. మా ఛానల్ డాక్టర్ టివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్ ని ప్రోత్సహించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమయానికి కృతజ్ఞతలు. అందరికీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలని, పగ ప్రతీకారాలు మంచివి కాదని మరొకసారి పునరుద్ఘాటిస్తూ అందమైన జీవితం కోసం అందరం కులాసాగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.